అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు హైదరాబాద్ బిర్యానీ తయారు చేస్తున్నాను, చూద్దురుగాని రండి. చికెన్ దమ్ బిర్యానీ అండి ఇది. ఇందులో చికెన్కి అల్లం వెల్లి పేస్టు, మొత్తం బిర్యానీ మసాలా పొడి అన్నీ వేసి, అలాగే ఉప్పు కారం పసుపు పెరుగు నిమ్మకాయ చెక్క వేసి, ఇందులో పుదీనా మళ్ళీ పచ్చిమిరపకాయ ముక్కలు నెక్స్ట్ కొత్తిమీర వేసి శుభ్రంగా కలిపేసి ఒక 3 అవర్స్ అలా నానబెట్టేసి ఉంచుకుని 3 అవర్స్ తర్వాత రైస్, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను 1/2 కేజీ చికెన్కి. తీసుకుని రైస్లోని కొంచెం ఆయిల్ వేసి, అదే ఉడుకుతుండగా ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా సోంపు వేసి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి ఒక 70% ఉడికాక ఇది మసాలా పట్టుంచాం కదండి, ఆ చికెన్ ఇలాగా ఒక దాకలోకి తీసుకుని అందులో అడుగును పేర్చేసి దానిపైన ఈ 70% బాయిల్డ్ అయిన్ని తేర్చినట్టు వేయాలి, వాటర్ రాకుండా వేసి దాని మీద బాగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి దాని మీద కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఇది ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసి ఇలా చేసుకుని దాన్ని ఇంక కదపకూడదు. ఒక అరగంట సేపు ఒక 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇదిగోండి, తర్వాత లిడ్ని ఇలా చపాతీ పిండి పెట్టి శుభ్రంగా కవర్ చేసేయాలి. కవర్ చేసి అరగంట సేపు ఉడకనిస్తే చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇదిగోండి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా చూసారా ఎంత బాగా ఉడికిందో, పొడి పళ్ళాడితే ఎంత బాగా వచ్చిందో, అడిగిన చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో చూసారండి. ఎంత బాగుందో చూసారా బిర్యానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.